యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఐషు మీట్ దివ్య గైస్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ సూపర్ చాలా బాగున్నాం. ఎందుకు బాగోము? ఎందుకంటే మేము ఈరోజు కాదు ట్రిప్కి వెళ్ళబోతున్నాం అనమాట. సో ఎల్లుండి వెళ్తాం. ఎల్లుండి వెళ్తున్నాము కాబట్టి ట్రిప్కి కావాల్సిన షాపింగ్ అదంతా అయిపోయింది. నేను ఇప్పుడు తీయడానికి కారణం ఏందో కూడా చెప్తా. దానికంటే ముందు హాయ్, మై నేమ్ ఇస్ అభిజ్ఞ. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో subscribe my channel if you like my videos. ఓకే, ఇంకా మీకు వ్లాగ్ లో ఏం జరుగుతుందో అవన్నీ తెలియాలి అంటే మీరు వ్లాగ్ లోకి వెళ్ళిపోవాల్సిందే. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వావ్, గిఫ్టీ పూరీస్ ఆర్ పూరింగ్ వద్దు. అలా చేసామనుకో పటక్కని నీకు లోపల వేడి వస్తుంది, తెలుసా నీకు ఆ విషయం? నాకు ఒకసారి అట్లే వచ్చింది బొబ్బలు. నీట్గా తిను. బొంబాయి చట్నీ ఈజ్ లైక్ ఫేమస్ గైస్. మీలో ఎంతమంది బొంబాయి చట్నీ ఇష్టమో కామెంట్ చేయండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. కాకినాడలో బొంబాయి చట్నీ ఎక్కువ ఇష్టం అంట. అవునా? అక్కడ బాగా చేస్తుంది. కంట్రీలో ఉన్నావు బేటా. అబ్బా కమలాసన్, అబ్బా కమలాసన్. నువ్వే. సో గాయ్స్, ఇప్పుడు జరిగిన విషయం ఏంది అంటే నేను మా పెద్దనాన్నకి నేను షాపింగ్ చేసిన బట్టలు చూపించబోతున్నా. ఈ పిల్ల మా డాడీకి ఇప్పుడు నీట్ గా ఫ్యాషన్ షో లాగా చూపిస్తానంట. నేను ఇవి కొన్నాను అని చెప్పి చూపిస్తా. అవును, మళ్ళీ కొత్త కాన్సెప్ట్. ఇన్నర్ ఫీలింగ్ కాదు, ఇదేంది, మేము ఇందాకే షాపింగ్కి వెళ్ళాం అనమాట. 7కి వెళ్ళాం, 9కి వచ్చేసాం. 3 hours ఆఫ్ షాపింగ్ చేసినాం అనమాట. అండ్ గిఫ్ట్ చాలా బట్టలు కొనింది. సో అవన్నీ ఇప్పుడు చూపిస్తుంది. ఎవరు కొనిచ్చారు గిఫ్ట్ నీకు? పెద్దమ్మ కొనిచ్చింది. పెద్దమ్మే. అక్క కూడా సెలెక్ట్ చేసింది. అక్క సెలెక్ట్ చేసింది, పెద్దమ్మ కొనిచ్చింది. నేను కానీ కొన్ని 1 షార్ట్ ఉంటది పింక్ కలర్ లో, అది నాకు ఇష్టమైంది, నచ్చింది. ఓకే, మీకు ఒక సర్ప్రైజ్ ఉంటది. ఏదో చెప్తుంది గాయస్. సరే, మేము ఎక్కడికి వెళ్తున్నప్పుడు గెస్ట్ చేయండి మీరు, ఓకేనా? మేము చాలా చీటింగ్ అస్సలు చేయకూడదు. చీటింగ్ అసలు చేయరు వాళ్ళు, ఓకేనా? ఎందుకంటే నేను చెప్పాలి కదా, నేను చెప్పలేదు కాబట్టి. ఓకే, సో మేము ఎక్కడికి వెళ్తున్నామో నెక్స్ట్ బ్లాగ్లో మీకు తెలిసిపోతుంది. దానికంటే ముందు ఇప్పుడు షాపింగ్ అండ్ ఇప్పుడు దాని ముందర కయాస్ అదంతా మీరు చూడబోతున్నారు అనమాట ఈ వీడియోలో. సో దానికంటే నా బట్టలు చూడంగానే అర్థమైపోద్ది. నువ్వు మాత్రం చెప్పబాకు, ఓకే? ఓకే, ఓకే. ఇంకా నీ బట్టల దుకాణాన్ని ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ షో యువర్ అవుట్ఫిట్స్ టు పెద్దనాన్న for you also. My shop name is Adoksha's shop. ఏదో తిక్కదిగా చెప్తా ఉంది. Adoksha's shop అంటే బట్టల షాప్. సరే గైస్, ఇంకా మాట్లాడుతూనే ఉంటాము కాబట్టి ఇంకా మా డాడీ ఇప్పుడు అక్కడ కిచెన్కి వెళ్ళాడు. కిచెన్లోకి వెళ్ళాడు. మొత్తం అయిపోద్ది నేను మాట్లాడితే, వ్లాగ్ మొత్తం అయిపోద్ది, అంతసేపు మాట్లాడతా. ఓకే అండి, సరే అండి, లైవ్ చేద్దాంలే అప్పుడు మాట్లాడదు. ఓకే, ఇప్పుడు డాడీ కిచెన్లో ఉన్నాడు అమ్మతో పాటు. ఇప్పుడు ఇలా వస్తాడు హాల్ నుంచి, అప్పుడు మేము అన్నీ చూపిస్తాం, ఓకేనా? మేము దయ్యం వీడియోస్ కూడా, దయ్యం ప్రాంక్స్ కూడా చేస్తాం. ఓకే, నేను యాక్చువల్లీ ఆ పిల్లతోనే అట్లా సైడ్కు నేను యాక్చువల్లీ ఆ పిల్లకే చేద్దాం అనుకో. దీని గురించి మళ్ళీ మాట్లాడదాం, ఓకేనా? మళ్ళీ మాట్లాడదాం. నాకు ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. నువ్వు అక్కడికి పో అయితే నేను చెప్పాలి కదా వాళ్ళకి. అట్లాగా నువ్వు బయటికి వెళ్ళు, తలపోయి. ఓకే గైస్, యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఐషు ఇద్దరము గిఫ్ట్ మీదనే చేద్దాం అనుకుంటున్నాము. తెలీదు పాపం, పిచ్చి పిల్ల. ఓకే గైస్, గెస్ హూ ఇస్ హియర్? మా డాడీ వచ్చాడు. ఇప్పుడు డాడీ నీకు గిఫ్ట్ అన్ని అవుట్ఫిట్స్ వేసుకొని చూపిస్తుందంట. ఏంది? మా డాడీ ఇలా వజ్రాసనం వేస్తాడు అనమాట డిన్నర్ చేసిన తర్వాత. అండ్ ఇట్లా ఎప్పుడైనా రిలాక్స్ కావాలి అంటే. ఓకే, ఫస్ట్ అవుట్ఫిట్. రిలాక్స్ కాదు,
ప్రతిసారి ఎప్పుడు భోజనం చేసినా కూడా భోజనం చేయి, టిఫిన్ చేయి, ఇంకోటి చేయి. ఓకే. ఎప్పుడు చేసినా కూడా కాళ్ళు ఈ విధంగా బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టి చూపి కాళ్ళు బ్యాక్ సైడ్ చిన్నపిల్లలు కూర్చుంటారు చూసిన పాదాలను వెనక్కని ఇలా కూర్చొని ఇట్లా ఒక బెత్తెడు కరెక్ట్ గా ఇదో ఈ బెత్తెడు ఉంది చూసినావా, ఈ గ్యాప్ లో ఉంచాలి. ఇలా కూర్చుంటే మీకు వజ్రాసనం, దీన్ని వజ్రాసనం అంటారు. ఇది చాలా పవర్ఫుల్ ఆసనం. ఎప్పుడైతే భోజనం చేసిన తర్వాత ఈ చేసే ఆసనం ఇది ఒక్కటే ఆసనం. అన్నం తిన్న తర్వాత ఏం చేయకూడదు అంటారు కదా, కానీ ఇది చేయాలి. ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు 10 నిమిషాలు ఇలా. మామూలుగా అయితే నా ఏజ్ ఇప్పుడు 46 కదా, 46 మినిట్స్ చేయాలి. కానీ అంతసేపు చేయలేము కాబట్టి మామూలుగా 10 మినిట్స్ 5 మినిట్స్ చేయడానికి తగ్గట్టు వాళ్ళు చేయాలి. నువ్వు ఎన్ని మినిట్స్ చేస్తావు డాడీ? నేను ఎంతసేపు ఇట్లా కూర్చొని 1 గంట అయినా కూర్చుంటాను. అంతే. ఓకే, ఇంకా అక్షయ గిఫ్ట్ కి కొన్ని అవుట్ఫిట్స్ ఇస్తూ ఉంటే మనం స్టార్ట్ చేద్దాము. యానా రెడీయా? బట్టల్ షాప్ రెడీయా? నాట్ రెడీ. రెడీ కానీ చూపి అక్క ఇస్తాంటది ఐషక్క. ఓకే, నీ బట్టలు తెచ్చుకున్నావా? డన్. ఫస్ట్ వేసుకో, ఆడ పెట్టుకొని ఒక్కొక్కటిగా ట్రై చేయి. ఓకే, చేసుకో. It's laughing time. దాని మీదకి ఎక్కువ అట్లొద్దు. అదేదో నువ్వేదో సూపర్ అనుకుంటున్నావు, అది తప్పది. అలా చేయొద్దు. పిల్ల పాప మంచి పిల్ల అనుకో, అట్లా కూడా జోకర్ కాకూడదు. హాయ్ మామ్. ఆపిల్ అన్ని డాడీకి ట్రై ఆన్ చేసి చూపిస్తానని అన్ని నాకు చూపిస్తాను ఏమేమి తెచ్చుకున్నారు షాపింగ్. అన్ని సపరేట్ తీసుకున్నాము, షర్ట్స్ ప్యాంట్స్. సో మ్యాచింగ్ లేవు, సో అవ్వ ఎట్లా పడితే అట్లా వేసుకొస్తాను. యా, అంటే మాకు నచ్చేటన్ని తీసుకున్నాం. కాంబినేషన్ వావ్, బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఇది పిల్ల మురిసిపోతుంది. యా, హాయ్ మామ్. నా జుట్టు చూసారా ఎంత ఉందో? ఈ కాంబినేషన్ గైస్ లిటరలీ టైం ఇప్పుడు ఎంత అయిందని 12:15 అయితే ఉంది. ఈజీగా అయితాను. 11:45. ఓకే. ఇప్పుడు ఎందుకు హస్లర్ గిఫ్టీ ఫ్యాషన్ షోనా ఇప్పుడు? గిఫ్ట్ ఈస్ ఫ్యాషన్ షో. అబ్బో, ఈ డ్రెస్ బాగుందన్నా, ఇది తీసేసి ఇంకో డ్రెస్. ఈ పైది అట్లానే ఉండు, కింద ప్యాంట్స్ ఎక్కువ ఉన్నాయి, ఇది షార్ట్ వేసుకున్నాం. 3, 2, 1 go. How is me? హాబీస్ మీయా? నేను ఇస్తా. అక్కిస్తుంది నీట్ గా ఈ నీకు. ప్యాంట్ ఇంకా తెలుసు నార్మల్. కుచ్చిని పడతా పిటి మమ్మ. How is me? కుచ్చిని పడతా పిటి మమ్మ. వామ్మో, కుచ్చిని పడతా నానే నువ్వు కాల్ చేద్దాం కదా. అది ఆ పిల్లకి ఇప్పుడు గుర్తులేదు అనుకుంటా. 3, 2, 1 go. అన్నా అంటేనే ఏమనింది? అన్నా ఓ, అక్క అంటేనే నా వజ్రమే. అబ్బో. శ్రీ అంటిస్తారు, చెక్ చేసుకొని. దీనికి 7 ఇస్తా. 7 ఇది నైట్ డ్రెస్. యా, నైట్ డ్రెస్. Give me my shop. ఇది రెండు వేసుకోరా. మళ్ళీ అక్కడ చేస్తుంది, కానీ ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి గిఫ్ట్ నేను ఇప్పుడు ఆ పిల్ల డ్రెస్ కంటే ఆ పిల్ల నెక్స్ట్ ఏ పాట పడుతుంది అనే దాంట్లో ఎక్సైటింగ్ గా ఉన్నాను ఎక్కువగా. సో 3, 2, 1 go. నా లవ్లీ బెలూనే, నా స్వీటీ సైక్లోనే, కమ్మల్లో నా వాటర్ మెలానే, నా క్యూట్ ఐఫోనే, నా క్యూట్ ఐఫోనే, నన్ను హీటిక్కిచ్చే మైక్రోవేనే, డార్లింగే నీ తెరలని కలలే ఇల్లందాల డబ్బు బీటింగులే, బ్యూటీలో నీ కలనే చెకి. ఏందది? కచ్చడి పిహెచ్డి పిహెచ్డి పిపి పిహెచ్డి నా హార్ట్ కే దూరే సవే హార్దది జముకి అమ్మో. జములే దముకి నా వద్దే అది తిరిగి. నేనైతే లిటరల్లీ నాకు ఈ అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. ఈ కంప్లీట్ టాప్ అండ్ బాటమ్ రెండు సూపర్ ఉన్నాయి. అవన్నీ కూడా వేస్తే ఇంక ఈరోజు తెల్లవారుతుంది గైస్. ఇవి రెండు వేసుకోరా. 3, 2, 1 go.
किस 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 किसी के किस्सा किस्सा किस डबल बढ़ते राजा डबल बढ़ते राजा మా డాడీ చూడండి ఒకసారి జూమ్ వేసుకోండి. डबल बढ़ते राजा डबल बढ़ते చాలా గిఫ్ట్ నాకు నవ్వు వస్తుంది ఎక్కువగా. ఇదేంటి భూతద్దంలో ఓకే 3 2 1 గో. పుష్ప 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 బాగుంది, సూపర్ ఉంది. పుష్ప 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 ప్యాంట్ బాగుంది కదా. బాగుంది, క్యూట్. ఆకుని తింటది మేక మే 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 డాడీ నాకు ఇంకొక లుక్ ఇచ్చినాడు ఇప్పుడే. పులి మేక తింటది పులి ఇది కదా ఆకలి. మా నిద్రబో అంటే తప్పితే మిగిలిన ఏమైనా హ్యాపీగా చేస్తుంది. మా నిద్రబో అంటే ఇంక ఏడుపు వస్తుంది ఆ పిల్లకి. బాగుంది చాలా. 3 2 1 గో. కోయిలా ఓ కోయిలా కోయిలా ఓ కోయిలా నచ్చిందా ఐషు? చక్కనైనా చక్కనైనా చుక్కనైనా కోయిలా కోయిలా బాగుంది, సూపర్ ఉంది గైస్. అన్ని ట్రై చేసి మా డాడీ అలసిపోయి నిద్రపోయినాడు గైస్. నిద్రపోతున్నాడు మా డాడీ లిటరలీ. ఇది వేసుకొని తీసుకున్నా ఓకే 3 2 1 గో. సింగారి సినాదానా This Aisha expressions చూడండి. ఓ సోడే పడుకున్నా రింగా రింగా పిరాడుకున్నా చేసి ఎత్తుకున్న బంగారంగా ఆ తల్లు పూసుకున్నా పొడలు రాసుకున్నా రేగి వస్తాను నాని ఇంకా ఈ వ్లాగ్ అదేంది ఎండకు ట్రిప్ కి వెళ్ళే వ్లాగ్ కాకోకుండా ఇంకా అమ్మో కష్టపెడుతుంది. నువ్వు అలా రాసుకునే చదువు తిప్పుకు మా ఏంటి నేర్చుకుంటాను గైస్ పక్కన డాన్స్ క్లాస్ లో. అందుకు మేడం పాట నేర్చింది. కాదు లిటరలీ ఐషు ఎక్స్ప్రెషన్ ఏం తెలుసా, అన్ని నేను సర్ది నీట్గా ఇస్తే నువ్వు డాన్స్ వేస్తూ సింగారి అని పాట పాడుతూ. అక్కింది ఫీలింగ్ నువ్వు నేను మడత పెడుతూ ఉంటే నువ్వు వేసుకుని మళ్ళీ వచ్చి మడత పెట్టేస్తున్నావా అని. అదే మరి నువ్వు చెప్తావా ఫీలింగ్. ఐషు నీకుందిమే అన్నట్టు చూస్తుంది. ఓకే గైస్, కాదు మీ పేరెంట్ కామెంట్ చేయండి. మీ పేరెంట్ కామెంట్ వాళ్ళ పేర్లు ఏంటో కామెంట్ చేయాలా? చేయలేదు అనుకోండి మీతో కట్టి. వామ్మో, ఇది షార్ట్ కంటే జీన్స్ బాగుంటది మా. ఇంకా మీరు మేము ట్రిప్కి వెళ్ళినాక చూసేయండి ఆ పాప ఏం డ్రెస్ వేసుకుందో ఏంటో. బాయ్. ఈ షాప్ కి బాయ్ కోడలు చెప్పండి. ఈ షాప్ ఎంత బాగుందో మీకే తెలుస్తుంది. ఎంత బాగుందో రేపు గైస్ ఈ పిల్లకి నిద్ర వస్తుంది గైస్. నిద్ర పెట్టాలి ఇప్పుడు పాపని. అదే మేము ఏ ఊరికి వెళ్తున్నామో గెస్ట్ చేయండి. గెస్ట్ చేయలేదనుకోండి ఆ వీడియో అస్సలు రాదు. కామెంట్స్ వామ్మో రానికుండా గెలుగుతానే ఉంటాను అక్కని అప్లోడ్ చేయకుండా. ఓకే గైస్, మీకు అర్థమవుతుందని నాకు అనిపిస్తుంది మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటో. రేపు ఎల్లో కలర్ వేపిస్తాం జుట్టు. గుద్దు కొడుతున్నారు అందరు. పట్టు పట్టు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. ఓకే గైస్, సీ యు టుమారో. గుడ్ నైట్, బై బై. ఇద్దరు ఇప్పుడు కొట్టుకుంటున్నారు. బై బై చెప్పు జడ్జా. సో హాయ్ గైస్, మీట్ దివ్య. హాయ్ దివ్య.
మా కోసం అని చెప్పి ఇప్పుడు ఆర్లగడ్డ నుంచి వచ్చిందనమాట. మ్యాంగోస్ తినమంటే తినట్లేదు, మొహమాట పడుతుంది. తింటా మాట్లాడు. నీ ఇంట్రొడక్షన్ ఇవ్వు. ఎవరు నువ్వు, నీ పేరేంటి అన్నీ చెప్పు. ఓకే ఓకే అంతేనా? ఒక్క చిన్న డౌట్, తన బయోడేటా తన బయోడేటా ఊరికే జస్ట్ అలా తెలుసుకునేకే. ఓకే, అభిజ్ఞ ఫ్యానా నువ్వు అక్షయ ఫ్యాన్? ఆఫ్ కోర్స్ అభిజ్ఞ ఫ్యాన్ అనే వచ్చింది. ఇప్పుడు నువ్వు ఇద్దరు ఫ్యాన్ అని చెప్పకు, చెప్పి డ్యామేజ్ చేయకు మమ్మల్ని. ఓ ఏంటేంటి ఎప్పుడు? పానీపూరి, అవును. అందుకే అడుగుతుంది మన కాలేజ్ ఎలా ఉంది ఏంది అని అడుగుతుంది. అందుకే ఏమంట ఏంటి ఏమని అడుగు, ఇంకొకసారి అడుగు, ఇంకా కొంచెం. యా, ఏమి ఇష్టం నీకు మా బ్లాగ్స్లో? అవునా, ఓకే సూపర్. ఇప్పుడు చెప్పు, అంకుల్ ఫ్యానా ఆంటీ ఫ్యానా? అదే చాలా తెలివిగా. అబ్బో అదే క్వాలిటీస్ అంట. యా, ట్రిప్కి ముందు రోజు వచ్చింది తిను. మేము రేపు అంటే మిస్ అయ్యే వాళ్ళం కదా. హ్యాపీయా? నువ్వు ఇప్పటి వరకు ఒక పీస్ నోట్లో పెట్టుకోలే, నేను చూస్తానే ఉన్నా ఇక్కడ నుంచి. తిను అప్పుడు ఇంకా నోట్లో పెట్టుకోలే. ఐషు తిను తిను తిను. ఐషు అండ్ గిఫ్ట్ ఇద్దరు హ్యాపీగా చికెన్ లాగించారు. దసరా అప్పుడు మీరు సారీయా? సారీ కాదు, దసరా అప్పుడు మీరు ఇన్విటేషన్ వచ్చింది కదా టెంపుల్కి. ఆ ఇన్విటేషన్ లో అబ్బా అబ్బా మీ అడ్రస్, మీ నేమ్స్ అవన్నీ. ఓకే, వెతికిందంట వీధులన్నీ ఇక్కడ. ఇదిగో అక్కడ ఆటో ఉంది చూడు, ఆటోలో వచ్చింది. చెప్పి నీడలో పెట్టుకోమన్నా, కొద్దిగా ముందు నీడ ఉంది, నీడలో పెట్టుకో. వాటర్ కావాలా? హలో గాయ్స్, దిస్ ఇస్ ఈవినింగ్ అనమాట, సేమ్ డేనే ఈవినింగ్. సో వెయిట్ మీరు అందరూ మిస్ అవుతున్న నా బేబీ డాగీ దగ్గర నేను కూర్చుంటున్నాను. నా బంగారు కొండ వరాల మూట వీడు. ఓకే సారీ. ఓ అంటున్నాడు, మీకు వినిపించిందో లేదో తెలీదు, బికాస్ ఈజ్ వెరీ స్లీపీ. సో ఇప్పుడు కానీ మనం అక్కడికి వెళ్ళాము అంటే మనం హంతు చూస్తాడు వాడు బేసిక్గా. సో అందుకు మనం అక్కడికి వెళ్ళకూడదు. అండ్ ఆల్సో ఐ ట్రైడ్ సంథింగ్ న్యూ అనమాట లిప్స్కి. అది ఒకటి ఉంది, పీల్ ఆఫ్ ఉంటుంది కదా, అది ట్రై చేసిన, అది ఆర్డర్ చేసిన, అండ్ లక్కీలో అది ఈరోజే వచ్చింది. సో మేము వెళ్ళే ట్రిప్లో నేను అది యూస్ చేస్తానన్నమాట. నేను అండ్ మా సిస్టర్ ఇద్దరం యూస్ చేయబోతున్నాము. ఐ రియలీ లైక్డ్ ఇట్ అని చెప్పను, ఎందుకంటే నాకు అంతగా ఏం అనిపించలే. బట్ అంటే అక్కడక్కడ కట్స్గా అనిపించింది, ఏమో చూద్దాం. జస్ట్ ఊరికే వేసుకున్నా కాబట్టి. బట్ ఇట్స్ లుకింగ్ ప్రిటీ, కలర్ అయితే బాగుంది. సో యా, అంటే అది నేను మీకు ఎట్లనో ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు మీకు తెలిసిపోద్ది ఏందని చెప్పి. కాబట్టి నేను ఇక్కడే మీకు చూపియట్లా, ఎందుకంటే నా దగ్గర లేదు ఇది బేసిక్. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటి అంటే నేను మా సిస్టర్ ఇద్దరము హెయిర్ కట్కి వెళ్దాం అనుకున్నాం అనమాట. హెయిర్ కట్ అంటే హెయిర్ కట్ లాగా కాదు, జస్ట్ ఏంటి ఇవి కటన్ బ్యాంగ్స్ ఉంటాయి కదా, వాటి కోసం అని చెప్పి. బట్ టైం లేదు ఇప్పుడు అసలు, అసలు ఏం సర్దుకోలేదు. అండ్ టుమారో వీ హ్యావ్ ట్రిప్, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. గిఫ్ట్ ఎందుకు లేదంటే గిఫ్ట్ డాన్స్ క్లాస్కి వెళ్ళింది. సో వీఆర్ వెరీ ఎక్సైటెడ్ అనమాట. కానీ ఇంకా మేము ఏమనుకున్నామంటే వద్దులే, ఇప్పుడు హెయిర్ కట్కి ఏం పోతాము. మా అమ్మ అయితే అడుస్తోంది, ఇంకా అమ్మాయిల గురించి తెలిసినాయి కదా, బాగుంది జుట్టు ఎందుకు పాడు చేసుకుంటారు అని చెప్పి చెప్తా ఉందమ్మ. కిందేం కట్ చేయాలనుకోలే గైస్, బట్ ఎనీవేస్. సో మా చెల్లి వచ్చేసి తనే సెల్ఫ్ చేసుకుంటా ఉంది, చూద్దాం ఎలా వస్తుందో ఏందో. అంటే ఫేస్కి డిస్టర్బ్ అవుతా ఉందని చెప్పి అది చేస్తూ ఉంది. సో ఇలా జరుగుతుందనమాట మా ఇంట్లో కయాస్ అంతా.
ఎందుకంటే రేపే ట్రిప్కి వెళ్తున్నాం. రేపు ఈవినింగ్ 4 o'clock అట్లా స్టార్ట్ అవుతాం అనమాట, నైట్ జర్నీ. అదంతా మీరు నెక్స్ట్ వ్లాగ్లో చూస్తారు. బట్ ఈ వ్లాగ్లో అంతా ఈ ట్రావెల్ దానికంటే ఎక్కువగా ఫన్ ఎక్కువ ఉందని నాకు అనిపిస్తూ ఉంది. సో ఫన్ అండ్ మన సబ్స్క్రైబర్ని కూడా మీట్ అయినాము. సో ఇట్ వాస్ వెరీ హ్యాపీ, ఇట్ వాస్ అ వెరీ క్యూట్ వ్లాగ్ అనుకుంటా. సో యా గైస్, అండ్ ఇప్పుడు మేమైతే ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకుంటున్నాము. సో అది కూడా మీకు చూపిస్తాను, ఓకేనా? ప్రస్తుతానికి అయితే బై. మామ్, హౌ ఈజ్ ఆర్ బిఫోర్ ట్రిప్ ప్యాకింగ్ థింగ్ గోయింగ్? ప్యాకింగ్ చేసుకోవాలి. ఫుల్ టయర్డ్ కదా, టయర్డ్ అండ్ వెరీ టయర్డ్. ఎందుకంటే నేను మాత్రం కొంచెం ఓకే ఇస్తున్నా, ఎందుకంటే నేను ఇందాకే పడుకొని లేచిన కాబట్టి. అమ్మ నువ్వు కూడా పడుకున్నావు కదా? పడుకోలే, వేరే వాళ్ళు వచ్చినారు, ఇంకా మాట్లాడతా అట్లనే లేట్ అయిపోయింది. ఇంకా 5 అయింది, ఇంకేం పడుకుంటామని పడుకోవాలి. అండ్ మై మామ్ మేడ్ చికెన్ కర్రీ టుడే గైస్. ఇట్ వాస్ వెరీ టేస్టీ. అన్ని రోజుల కంటే ఈరోజు బాగుంది. ఇంకా పప్పు, యా చికెన్ ఫ్రై, యా రసము, సూపర్. ఆల్సో గైస్, నేను మీకు చెప్పలేదు కదా అసలు మేము ట్రిప్కి ఎందుకు వెళ్తున్నాము అని చెప్పేసి. ఇట్స్ బికాస్ ఆఫ్ మా అమ్మ మ్యారేజ్ డే అనమాట. మాత్రమే కాదు, మా డాడీ అండ్ మా అమ్మదిద్దరిది కలిపి. అదే అదేందో తెలీదు, అమ్మ మ్యారేజ్ డే అని వస్తుంది కానీ మా డాడీ మ్యారేజ్ డే అని రాదు. అదేందో నా నోటికి ఎప్పుడు చూసినా. మా చెల్లి కూడా అంతే. సో వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అనమాట. సో అందుకోసం అని చెప్పి వీఆర్ గోయింగ్. సో చాలా బాగుంటుంది, ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి. ఆల్రెడీ 2 days బ్యాగే వెళ్ళేసి వచ్చామా, అందుకు కొంచెం వర్క్ ఎక్కువ ఉంది, కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంది. బట్ మేము వెళ్ళే ప్లేస్ చాలా చిల్ అయిపోతాం, ఫుల్ చిల్ వైబ్స్. సో ఏదో మీరు గెస్ట్ చేయండి, నాకు తెలిసి ఉంటుంది ఆల్రెడీ ఆ టైంకి. బికాజ్ ఆల్రెడీ నేను నాకు ఆత్రం ఎక్కువ కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి ఉంటా. బట్ యా చూద్దాం, తెలుసో తెలీదో. బట్ ఇఫ్ మీరు ఒకవేళ గెస్ట్ చేయాలి అనుకుంటే గెస్ట్ చేయండి, కామెంట్ చేయండి, ఓకేనా? సో యా, ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మీ మ్యారేజ్ యానివర్సరీ రోజు మమ్మీ? ఏం లేవా? వీళ్ళు వచ్చి ఏం లేవా అంటే మేము వచ్చేసి నో ఉండాలి అని చెప్తున్నాము. మాకు ప్లాన్స్ ఉన్నాయి వీళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అప్పుడు. వీళ్ళకే గైస్ మాగదు అవన్నీ ఇప్పుడే చెప్పం, మేము టైం పడుతుంది కొంచెం చెప్పడానికి అవన్నీ. సో అలా నడుస్తుంది గైస్ మా డే. గైస్ మై డాడీ ఈజ్ డూయింగ్ దిస్ అండ్ బడ్డీ గాడేమో నడుస్తున్నాడు. సేఫ్టీ కోసం అని వస్తాడు ఇంకా దగ్గరికి. అది ఊరికే లేపడం చాలా కష్టం. చాలా కష్టం. నేను లేపగలను 2 చేతులతో. చూడు ఒకసారి, నేను లేపుకుని తీసుకొచ్చింది లోపలికి నేనే. ఈడ్చుకొని తీసుకురావడం కాదు పప్పా. జరుగు గిఫ్టీ. సో గైస్ సో గ్రేట్ ఆఫ్ యూ. చోటా భీమ్ అనాలి కదా నిన్ను. భీమ్ 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 చోటా భీమ్ అన్నాంలే, వదిలే. నేను రావడం లేదు. I did not come. ఎందుకు రావడం లేదు? నా ఇష్టం. ఎందుకు ఇంగ్లీష్లో చెప్పాలా, నీకు వచ్చింది కాదు చెప్పాల్సింది. ఎందుకు రావడం లేదు? Why are you not coming? గైస్ మా అమ్మ ఎంత మంచిదంటే, ఓకే మా అమ్మ ఎంత మంచిదంటే షీ లిటరలీ మేడ్ అయిందా చికెన్ కర్రీ జరుగుతూ ఉంది. అండ్ దాంతో పాటు అలాంగ్ విత్ దాట్ షీ ఈవెన్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్. యాక్చువల్లీ ఐషు హస్తం కూడా ఉంది. ఐషు ఆల్రెడీ అక్కడ తింటాంది. ఐషు సగం నేను సగం చేశాను. ఓకే సో లైక్ లెట్స్ టేస్ట్ ఇట్ గైస్. నువ్వు టేస్ట్ చేయమా. సూపరా? సో ఏమేమి వేసాము? తందూరి మయో అండ్ కెచప్. ఓకే థ్యాంక్ యూ. సో గైస్ ఐమ్ వెరీ 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 ఏమంటారు చిపిరిగా ఉన్నాను. చాలా టైర్డ్ ఫేస్ ఉంది, బట్ ఫేస్లో ఎగ్జైటీ మాత్రం అలానే ఉందన్నమాట. ఎందుకంటే వీఆర్ గోయింగ్ ఫర్
సమ్వేర్ వెరీ స్పెషల్. చాలా ఫ్లోరల్ అవుట్ఫిట్స్ అన్నీ మేము ఇంకా మొత్తం మా రూమ్ మొత్తం అంతా గందరగోళంగా ఉందన్నమాట. ఐషు రూమ్లోనే ఇప్పుడు మేమంతా నీట్గా ప్యాక్ చేసుకుంటున్నాము. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ది నెక్స్ట్ వ్లాగ్ మీరు అందరు చూస్తారు కాబట్టి. సో చాలా సర్ప్రైజెస్ రాబోతున్నాయి అండ్ అంత ఫ్లోరల్ అవుట్ఫిట్స్ ఉంటాయన్నమాట. సో గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంది అనేసి. సో అంతే, ఈ బ్లాగ్ చాలా క్యూట్ అండ్ స్మాల్ బ్లాగ్ అనుకుంటా, బట్ లైన్గా ఉంటుందని చెప్పి నేను ఈ బ్లాగ్ పోస్ట్ చేస్తున్నా. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైజ్. అండ్ మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకా నేను కిందికి వెళ్ళి ఐషుతో, గిఫ్టీతో, అమ్మతో, డాడీతో నాకు బాయ్ బాయ్ చెప్పేకంత టైం కూడా లేదు. అందరూ వాళ్ళు రెడీ అవుతా ఉన్నారనమాట. సో నేను కూడా అంతా ప్యాకింగ్ చేసి ఇప్పుడు ఇట్స్ బీన్ 2 hours. అసలు ఫుల్ టయర్డ్ స్వెటీ ఫేస్ ఉంది, కానీ ఇప్పుడు మేము ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవ్వాలి. సో that's it. And yeah, I will see you in my next video నుంచి మీకు ఎక్కడికి వెళ్తున్నాం ఏందని తెలిసిపోతాయి. మీరు అలా పోయి గెస్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. సో యా, బాయ్ బాయ్.